అందరికీ నమస్తే అండి. ఈ వ్యక్తి మీ అందరికీ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. తురకా కిషోర్ అని చెప్పేసి అని 2020 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా గారి పైన అలాగే బుద్ధా వెంకన్న గారి పైన దాడి చేశాడు. డైరెక్ట్గా కర్రలతోని రాళ్ళతోని రాడ్లతోని బోండా ఉమా గారిని బుద్ధా వెంకన్న గారిని చంపేయాలని చూసిన వ్యక్తి మాట ఈ వ్యక్తి. ఇగో మీకు క్లియర్గా చూపించాలనుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అలాగే తురకా కిషోర్, పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా చేశారనుకుంటే అది వేరే విషయం. అయితే ఈరోజు మనోని అరెస్ట్ చేశారన్నమాట హైదరాబాద్లో. అంటే ఓడిపోయిన తర్వాత ఇక్కడ లేడు, పారిపోయాడు. ఎలాగో తెలుసు మనకి టైం వచ్చేది ఏదో రోజు మనం ఖచ్చితంగా చెక్కేస్తారు. చెక్కితే మామూలుగా అలా ఎలా చెక్కేస్తారని చెప్పేసి అని మనోడికి ముందే తెలుసు. ఓడిపోయిన తర్వాత కానీ నుంచి ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. ఇవాళ హైదరాబాద్లో మనల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు చెప్పాడని చెప్పేసానో మనం ఎలా పడితే అలా రాలిపోయి పేలిపోతే అప్పుడు బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు మన పెద్ద తోపు తురుముకాల్లో అని చెప్పేసి అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఇవాళ అలా ఉండదు పొజిషను. మన ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కూడా సెక్కేస్తారు, నీట్గా సెక్కుతారు అనమాట. చిన్నదాడా ఇదిగో సరే అంటే విజువల్స్ నేను చూపించడానికి. కానీ ఇది ఈ కారులో బుద్ధా వెంకన్న గారు బోండామ్మ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పైన దాడి మాట చూసారు కదా. చూద్దాం మనోడు ఏ విధంగా బయటకు వస్తాడో, తర్వాత పరిస్థితి ఏంటి, మనోడి పరిస్థితి కూడా బోరుగడ్డ నీళ్ళలాగే అవుతుందా, లేదంటే ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా ముందుకు వచ్చి మనోడికి సహాయం ఏమైనా చేసుద్దా న్యాయపరంగా అనేది మనం వేచి చూడాల్సిందే. మొత్తానికైతే మ్యాటర్ ఏంటంటే మనోడిని త్వరలో చెక్ అయిపోతున్నారు. నీట్గా ఒంట్లో ఉన్న కొవ్వు అంతా చెక్కేసి మళ్ళీ ఇంకొకసారి ఏ పార్టీలో ఉన్నా, అది వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇతర ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే ఇలా రౌడీజం చేయాలంటే సుస్సు పోసుకునేలా చేస్తారు. విధానపరంగా మాట్లాడాలి. అంతే తప్పితే నేను వెళ్ళిపోయి కార్ల మీద దాడి చేస్తాను, మనుషులు చంపేస్తానని చూస్తే ఇవాళ నీ బతుకు జైలు పాలే. అది బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నా. చెప్పాల్సిన విషయం అయితే అది. మన సాక్షిలో ఎప్పుడు తప్పుడు వార్తలే ఈ దిక్కుమాల సాక్షిలో. ఇంకా ఒక వార్త రాసేసాడు అప్పుడు ఇందులో. మరి ఇంత ద్రోహమా, ఇంత బరి తెగింప, కూటమి సర్కారు తీరుపై వైఎస్ జగన్ మండిపోటు. మాకైతే ఎక్కడ కనపడలా. ఆ మండిపోయేది ఏదో అసెంబ్లీకి తగలడి మండిపోవచ్చు కదా. ఏం పోయే కాలం నీకు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. ఆ ట్విట్టర్లో మండిపోతాడు, లేదంటే ఫేస్బుక్లో మండిపోతాడు. ఇంకా అక్కడ మండిపోవడమేనేమో. ఆ మండిపోయి తగలడేది ఏదో అసెంబ్లీలో మండిపో, పేడ వదిలిపోద్ది. అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. అండ్ ట్విట్టర్లో ట్వీట్ వేస్తావా? ఆ ట్వీట్ కూడా నువ్వు నాకు తెలిసిన వదిలేదు, వేరే విషయం. కానీ ఆ ట్విట్టర్లో ప్రశ్నించేస్తున్నాడు ప్రభుత్వాన్ని. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ వ్యక్తి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీకి వెళ్ళకుండా ట్విట్టర్లో మండిపోతున్నాడు, ఫేస్బుక్లో ఉండిపోతున్నాడు, అక్కడ రాలిపోతున్నాడు. ఏం మాటలు వరుసగా క్యాబినెట్ మీటింగ్లు, అమలుకు నోచుకొని పథకాలు, తల్లికి వందనం, రైతు భరోసా. ఎక్కడ చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నా లేదా? తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం అని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం దాకా ఏమైనా ఉంటుందా? నువ్వు అస్సలు మాట్లాడడానికి కూడా సరిపో. నువ్వు ఏది మాట్లాడినా ఆ మండిపోవడాలో, ఆ రాలిపోవడాలో, ఆ పేలిపోవడాలో ట్విట్టర్లోని ఫేస్బుక్లోని కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో అడిగితే నీకు ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు అడుగుతావు, తిరిగి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, తిరిగి మంత్రులు ప్రశ్నలు వేస్తారు. నీకు చేతనైతే ఖచ్చితంగా అప్పుడు నువ్వు సమాధానం కూడా చెప్పాలి. మొట్టమొదటి ఏమని అడుగుతారు అనుకుంటున్నావు? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని నెలలకి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చావని అడుగుతారు అసెంబ్లీలో. నువ్వు ట్విట్టర్లో మండిపోయి ఊడిపోతున్నావు కదా, అసెంబ్లీలో అయితే అలా కుదరతావు. నువ్వు లేచి అడగగానే అటుపక్క నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే లెగిసి, అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019 మే నెలలో ప్రమాణ స్వీకారం చేశాడు, సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేశాడో చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పి అడిగారు అనుకో, అక్కడ చచ్చిపోతాడు.
వేరే ఆప్షన్ లేదు, ఇంకా సచ్చినట్టు చెప్పాల్సిందే. నేను 2020 నుంచి స్టార్ట్ చేశాను అంటాడు. అప్పుడు ఒక 8 నెలలు టైం తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు 8 నెలలు? ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి సమీక్షలు జరిపి ఏ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలని నువ్వు తీసుకున్న నిర్ణయం, అవునా? తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతారు, నువ్వు తల్లికి వందనము, రైతు భరోసా అని చెప్పేసి నువ్వు అమ్మఒడి అన్నావు, రైతు భరోసా, విద్యా దీవెన, విద్యా కానుక ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పుకోతావు కదా. ఎన్ని ఏళ్ళు ఇచ్చావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు అమలు చేసావు? 3 సంవత్సరాలు. అది కూడా అడుగుతారు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నీ నువ్వు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు సమాధానం చెప్తారు ప్రభుత్వం తరపు నుంచి. అలాగే గత 5 ఏళ్లలో నువ్వు ఏం పీకి పొడిచేవో నేను ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరిగి అడుగుతారు, దానికి సమాధానం చెప్పలేక నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు. 5 ఏళ్ళు పరిపాలించి ఏ పథకమైనా సరే 3 ఏళ్ళే అమలు చేసాడండి. 3 సంవత్సరాలే ఇచ్చాడు. అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, విద్యా కానుక, విద్యా దీవెన ఏదైనా కావచ్చు. ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలే. లాస్ట్లో ఒక 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి విద్యా కానుకని, విద్యా దీవెన అని చెప్పేసి అని రైతులకు సంబంధించి ఒక 7 సార్లు బటన్ నొక్కేసాడు. జనవరి నుంచి స్టార్ట్ చేసి 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసి మార్చి 11వ తారీఖు వరకు బటన్ నొక్కుతూనే ఉన్నాడు. 14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసాడు బటన్ నొక్కి. ఇది ఈ పథకం నేను అమలు చేస్తున్నాను, ఇక బటన్ నొక్కేస్తున్నా, డబ్బులు వచ్చేస్తున్నా చూసుకోండి వాడు. డబ్బులు ఎవరికి వెళ్ళి కాదు, అది కూడా ఫేక్ బటనే. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదేదో ఓపెన్ చేసి ఎంటర్ కొట్టమనేవారు. మా నోడు వెళ్ళి తింగరగా అక్కడికి వెళ్ళిపోయి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఎంటర్ కొట్టేసి కూడా. ఎంటర్ కొట్టేస్తే ఉపయోగం ఉందో? నేను కూడా కొట్టేస్తాను, ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకుని బోల్ ఎంటర్లో కొట్టేస్తాను. ఇక్కడ డబ్బులు పడాలి కదా, పడాయి డబ్బులు. నువ్వు సంక్షేమ పథకాల పేరుతో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసుకొని నేను అప్పుడు డబ్బులు వేసేస్తున్నా, ఇప్పుడు డబ్బులు వేసేస్తున్నా అని చెప్పేసి అని ప్రజల సొమ్ములో, దానికి కూడా ప్రజల సొమ్మే. ఏమైంది? ఏం చెప్పాడు తెలిసిన లాస్ట్లో? నేను బటన్ నొక్కేసాను, డబ్బులు వేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాడని మాట్లాడాడు. డబ్బులు వేస్తాను కంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి అని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారంట. అప్పటికే నోటిఫికేషన్ వచ్చేసిందంట, కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము డబ్బులు వేయలేకపోతున్నామని మాట్లాడాడు. సొంత కదా సొంత కదా అంటే మరి జనాలు మరి అంత ఎరిపప్పలా, జనానికి తెలియదు. నువ్వు జనవరిలో బటన్ నొక్కిన దానికి ఇమీడియట్గా అప్పుడే ఒక 2-3 రోజుల్లో డబ్బులు వేసేసి ఉంటే కోడి ఎందుకు అమల్లోకి వచ్చింది? కోడి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 18వ తారీఖు తర్వాత కానీ అమల్లోకి వచ్చింది మనకి, అంతే కదా. నువ్వు మార్చి 11 వరకు బటన్ నొక్కుంటూ వచ్చావు, కోడి అమల్లో లేదు అప్పటికి. ఒకవేళ నిజంగా కోడి అమల్లో ఉంటే నువ్వు ఆ సభలు కూడా పెట్టుకునేవాడు కాదు కదా. నువ్వు చెప్పినట్టుగా నిజంగా కోడి అమల్లో ఉంటే నువ్వు అసలు ఆ సభలు పెట్టుకుని ఆ బటన్ నొక్కడానికి కూడా లేకుండా ఉండేది. మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నీ శాతకంతాను. ఇలాగా 1-2 కదా జగన్మోహన్ రెడ్డి బోల్డ్ ఉంటాయి. అసెంబ్లీకి వెళ్ళి తగలాడితే మనకు తెలుస్తుంది. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచన. రైతులకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తున్నారు. ఖరీఫ్ పోయింది, రవి కూడా ముగుస్తుంది, పైసా ఇవ్వలేదు. పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, ఉచిత పంటల బీమా ఏదీ లేదు. పిల్లలు, తల్లులు, రైతులు, యువత, వాలంటీర్లు అందరినీ మోసం చేశారు. పైగా బాధిడే బాధుడు, అడుగడుగున స్కాములు. ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు. గొంతుగా వైఎస్ఆర్సీపీ నిలుతుంది ఎక్కడ? ట్విట్టర్లోనే. సరే, రోడ్డు ఎక్కువ. ఓకే, నిజంగా నువ్వు చెప్పినట్టు పిల్లలు, తల్లులు, రైతులు, యువత, వాలంటీర్లు ప్రజలందరూ రోడ్డు ఎక్కేస్తున్నారంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా రోడ్డు ఎక్కువ. నువ్వు కూడా రోడ్డు ఎక్కి దేని మీద ఎవరు రగిలిపోతున్నారో చెప్పే ప్రయత్నం చెయ్యి. అది మాత్రం చేయడు. ఆ బెంగళూరు కొంపోదులు బయటికి రాడు, అక్కడికి వెళ్ళిపోతాడు మాట్లాడితే. వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో లేదంటే ఎవరైనా చనిపోతే వచ్చి అక్కడికి వెళ్ళి ఆ 7 దగ్గర నవ్వేసి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. మాట్లాడితే ట్విట్టర్లో మండిపోతానంటాడు. దయచేసి ఈ అపభయగోలు చెప్పొద్దు. ప్రెస్ మీట్ పెట్టు. ఆ ప్రెస్ మీట్ కూడా నీ కొంపలో కాదు, పార్టీ ఆఫీసులో పెట్టు. పార్టీ ఆఫీస్ ఇప్పుడు మార్చారు కదా, పార్టీ ఆఫీస్లో పెట్టు. అందరిని పిలువు. అందరిని పిలిచి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. అలా పెట్టడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలంటే మళ్ళీ ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్, ఎవ్వరూ ఉండకూడదు. అక్కడ కూడా మన కార్యకర్తలే ఉండాలి, జర్నలిస్టుల పేరుతోటి. చెప్పాల్సిందల్లా చెప్పేసిన తర్వాత మనకు నచ్చిన క్వశ్చన్ వాళ్ళ చేత అడిగించుకుంటాడు. దానికి కూడా సమాధానం చెప్పడానికి కాదు, సోదబ్బతానికి.
అడిగిన ప్రశ్నలు కానీ సమాధానం చెప్తాను అనుకుంటున్నారు, దానికి సమాధానం చెప్పడు. వద్దులేమ్మా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అంటాడు. అడిగి పిచ్చుకునేది ఈ పనుడే, సమాధానం చెప్పకుండా దాటేసేది కూడా ఈ పనుడే. దాన్ని స్లో మోషన్లో కట్ చేసి 4 మెరుపులు యాడ్ చేసి ఈ వైసీపీ సోషల్ మీడియా కొంతమంది పేటీఎం కుక్కలు ఉంటాయి, వాళ్ళు ఎలివేషన్ ఇచ్చేస్తారన్నమాట. మనోడు ప్రశ్న అడగగానే మనోడు వద్దులే అనగానే స్లో మోషన్ మాట ఇక్కడ కళ్ళలోంచి మెరుపులు వస్తాయి. ఇంక జగనన్న వీరుడు, పెద్ద సూర్యుడు, ధీరుడు అయిపోయాయి. మన బతుకంతా ఎలివేషన్ ఇచ్చుకోవడం ఏంటి, చేసింది చెప్పుకోలేరా? 5 ఏళ్ళు మనం ఏం చేసామో చెప్పుకోవాలి కదా. అది వదిలేసి స్లో మోషన్లో ఎడిటింగ్లు వేస్తారు ఇక్కడ, అదొకటి తక్కువైంది. చంద్రబాబు సిపురం రెడ్ బుక్కే రాజ్యాంగం, రాష్ట్రంలో బరితెగించి వ్యవహరిస్తున్న సిఐడి. ఇదే రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు. ఇష్టానుసారంగా రెడ్ బుక్ మడిసిట్ వేసుకోమనండి. ఇవాళ రెడ్ బుక్ని చూస్తే ఒక్కొక్కడికి మడతడిపోతుంది, నోటని మాట కూడా రావట్లేదు. మన పేరు ఎప్పుడు వచ్చుద్దా, మన పేరు వచ్చుద్దా అని చెప్పేసి అని ఒక్కొక్కడు పోసుకుంటున్నాడు అన్నమాట.